హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి చక్కగా ఎంతో శ్రద్ధతో వింటున్న ప్రేక్షక దేవుళ్లకు, చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా నా ఆత్మపూర్వక నమస్కారములు. మరి మనము చక్కగా ఆత్మాయనము బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం కదా. దానిలో మూడవ భాగం ఏంటి అంటే మానవ ప్రపంచము. ఆ పాయింట్ గురించి ఈరోజు చదువుకుందాము. ఇక్కడ భారతీయ నేస్తము వచ్చాడనమాట ఇతని దగ్గరికి. అంటే అతను అడుగుతున్నాడు, అంటే నేను చెప్పేదంతా నువ్వు చక్కగా రాసుకుంటున్నావు, మంచిదే. మరి నేను రాసుకున్నది చదవటంలో ఇతను రాసుకొని అది మళ్ళీ చదువుకునేటప్పుడు మళ్ళీ అతను వచ్చాడు. లోపలికి రావటం అన్నది ఇతను చూడలేదు. అవునండి, కానీ నేనేం చేస్తున్నానో మీకు ఎలా తెలుసు అని అంటే, రాత్రి నువ్వు చెప్పావు కదా, నిద్రపోయి శరీరాన్ని వదిలి బయటకు వచ్చావే అప్పుడు అని చెప్పారట. ఆ వచ్చిన భారతీయ నేస్తం ఇతనితో, నువ్వు పడుకునేటప్పుడు నీ శరీరాన్ని వదిలి నువ్వు బయటకు వచ్చావు కదా అంటే, అయితే నేను చెప్పేదంతా రాసి పెట్టుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నట్లు నాకు రాత్రి ఎలా చెప్పావో నీకిప్పుడు చెప్పను. నేను వచ్చి చెప్పదలుచుకున్నవన్నీ చెప్పటం పూర్తి అయిన రోజున అన్ని విషయాలు ఎంత స్పష్టంగా నీకు అర్థమవుతాయో, నీ ప్రశ్నలన్నిటికీ ఆటోమేటిక్గా నీకు సమాధానాలు నువ్వే తెలుసుకుంటావు. మరి నేను చెప్పేదంతా రాసుకోవాలని చక్కగా మంచి నిర్ణయం నువ్వు తీసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే గత 2 రోజులుగా తాను చెప్పినవి నేను రాసుకుంటే ఇంకా నేను ఆనందిస్తాను అని చెప్పాడట. మరి అది గమనించి నేను రాసిన దానిలో ఒక్కొక్క పదాన్ని కూడా అతను మార్చలేదు. అంటే ఆ రాసింది ఇతనికి ఇచ్చి చూడమన్నాడట. మరి కాకపోతే అక్కడక్కడ సరిగ్గా గుర్తు లేకపోయినా వదిలేసిన ఖాళీలు మాత్రం పూర్తి చేస్తూ కొంత సమయము ఇతను రాసుకున్నది అతనికి చూపించాడనమాట. అప్పుడు నెక్స్ట్ జంతు ప్రపంచంలో ఒక విషయం ఏంటంటే ఆత్మ సంరక్షణ అని నేను చెప్పింది నీకు గుర్తుంది కదా. మరి మానవ ప్రపంచంలో ఆత్మత్యాగము, ఆత్మ సమర్పణ, మరి ఈ రెండిటి మధ్య ఎంత తేడా కదా. మరి ఏ మానవ జన్మకైనా ఇది ముఖ్యమైన ప్రమాణం. అయినా కానీ పరిణితి క్రమ రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించేవారు అర్థం చేసుకోవాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. మరి జంతువుల నియమాలకు భిన్నంగా ఉంటాయి. పరిణితి చెందని తొలి మానవ జన్మల్లో మనిషిగా కన్నా ఎక్కువగా జంతువుగానే ఉంటాడు. అంటే జంతువు నుంచి మనిషి జన్మగా ఆవిర్భావం తీసుకునేటప్పుడు ఒక మనిషి మరి అక్కడ ఎలా ఉంటాడంటే మనిషి కన్నా జంతువుగానే అక్కడ ప్రవర్తన చేస్తూ ఉంటాడట. మనిషి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకున్న జంతు జన్మల నుంచి కొన్ని అలవాట్లను తెచ్చుకొని ఉంటాడు. అక్కడ తన బుద్ధి బలంతోనో శారీరక బలంతోనో ఏ అలవాట్లు పనులు చేశాడో అవి ఈ తొలి మానవ జన్మల్లో కూడా జంతువుగా ఉండేటప్పుడు ఎలా అయితే ప్రవర్తన చేస్తాడో బుద్ధితోని, మరి శారీరకంతోని ఏ అలవాట్లు ఏ పనులు చేస్తాడో ఇక్కడ మనిషిగా జన్మ తీసుకునేటప్పుడు కూడా అవే కొనసాగుతూ ఉంటాయి. మరి ఇక్కడ మానవ ప్రపంచంలో అమలులో ఉన్న ముఖ్యమైన తొలి చట్టము ఏంటి అంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారము మరి చెప్పుకోదగిన చైతన్యము ఒక వ్యక్తిత్వాన్ని నేను పొందాక మళ్ళీ మానవ జన్మ తీసుకుంటుంది. అనుభవం ద్వారా అన్ని పరిసరాల్లోనూ భౌతిక పరిస్థితుల్లో నేర్చుకోదగిన అన్ని పాఠాలను నేర్చుకునే వరకు అది పుడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏ ఆత్మలో పుట్టినా, ఏ జంతువుగా పుట్టినా అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేనప్పుడు మళ్ళీ అదే జన్మ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మరి ఆ జీవశక్తి ఖనిజ ప్రపంచం ద్వారా, వృక్ష ప్రపంచం ద్వారా ఎదుగుతూ వస్తున్నప్పుడు ఈ చట్టము చాలా పరిమితముగా మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆ దశలో అదంతగా మనకి కనిపించదు కూడా. మరి జంతు ప్రపంచంలో కూడా ఇది ఉంది. అంటే మనుషుల్లోనే నువ్వు ఒక సమస్య ద్వారా బాధపడుతున్నావు, ఒకటి నీ దగ్గరికి వస్తుందంటే దాన్ని నువ్వు నేర్చుకోలేదు. అది నేర్చుకోలేనంత వరకు నువ్వు మళ్ళీ అది నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. మళ్ళీ అక్కడ
ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో కూడా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఓన్లీ మానవులకే కాదు, జంతువుల్లో కూడా ఇది ఉంటుందట ఈ రూలు. కాకపోతే అది కొద్దిగా పరిమితముగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికింకా ఆత్మ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న ఆత్మగా ఏర్పడి ఉండదు కదా. ఎప్పుడైతే ఆత్మ పరిణితి క్రమంలో ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని మానవ జన్మకు వస్తుందో ఈ పునర్జన్మ నియమం పూర్తిగా పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే జంతువులలో లేకుండా మానవులకు వర్తించే మరో ముఖ్యమైన ధర్మము కర్మ సిద్ధాంతము. జంతువులకు ఉండదు ఈ కర్మ సిద్ధాంతము, ఓన్లీ మనుషులకే. అంటే ఇక్కడ కార్యకారణ సిద్ధాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సమిష్టి ఆత్మ ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మగా రూపొందిన క్షణం నుంచి ఈ సిద్ధాంతం పనిచేయడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక ఆత్మ మన ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతుందో ఆ క్షణం నుంచి కర్మ సిద్ధాంతం మనకి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేత తప్పనిసరిగా దానికి ఒక ఫలితము అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం చెప్తుంది. నువ్వు అది మంచి ఫలితము, చెడు ఫలితము కావచ్చు. మరి భౌతిక స్థాయిలో ఈ మానవ జన్మల్లో అవి అనుభవించాలి. ఇందులో అబద్ధం అంటూ ఏమీ లేదు. మరి క్రైస్తవ మతం చెప్పనే చెప్పింది, ఎటువంటి విత్తనము విత్తుతావో అటువంటి పంటే పొందుతావు అని. మనము ఆ మాట్లాడే మాటకి, చేసే పనికి, చూసే చూపుకి, ప్రతి ఆలోచనకి కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితము. అటువంటి ఫలితాన్ని పొందుతావు. నువ్వు ఎటువంటి విత్తనం వేస్తావో అటువంటి మరి ఫలాలే పొందుతావు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారము స్వార్థపూరితంగా నువ్వు చేసిన ఒక పని వల్ల అవతల జీవి బాధకి గురి అయితే దానివల్ల నీకు చెడు కర్మ చుట్టుకుంటుంది. తత్ఫలితముగా ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ మరి అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల అనుభవించవలసి వస్తుంది. అంటే ఆ వ్యక్తి ద్వారా కాదు, ఏదో ఒక వ్యక్తి ద్వారా నువ్వు అవతల వాళ్ళకి చెడు చేసినప్పుడు అదే నువ్వు అనుభవించవలసి వస్తుంది. అదే ఒక మంచి పని చేసినప్పుడు అది ఆ కర్మ కూడా వస్తుంది. దానివల్ల నీ పాపకర్మ తుడుచు పెట్టుకుపోవచ్చు, లేదా మరో కోణం నుంచి అంతే దయ నీకు లభించవచ్చు. కొత్తగా ఏర్పడిన ఆత్మ మనిషి జన్మలెత్తటము మొదలుపెట్టినప్పుడు మంచి మాట చేత ఆలోచన కన్నా చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, మాటలు సహజంగా వస్తూ ఉంటాయి. మొదటగా ఆత్మ జన్మ మనిషిగా తీసుకునేటప్పుడు కొన్ని చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, మాటలు వస్తూ ఉంటుంది. అది కర్మ సిద్ధాంతము తూచా తప్పకుండా పనిచేసినట్లయితే తన కర్మల ఫలితంగానే మనిషి భయంకరమైన బాధలను ఒకే జన్మలో అనుభవించవలసి వస్తుంది. తాను చేసిన పనికి న్యాయమైన ఫలితాలు కదా మరి. అటువంటి బ్రతుకు బ్రతకటము దుర్భరము, అసాధ్యము. అందుకే ఆ బాధలు తట్టుకోలేక నూతన మానవాత్మలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటాయి. కొంతమంది చూడండి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలు పడలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు, మరి తట్టుకోలేక. మరి అయితే ఇక్కడ మానవ సిద్ధాంతము కొంత పనిచేస్తుంది. దానివల్ల ఒక జన్మలో తనకు మించిన బాధను ఏ మనిషి భరించవలసిన అవసరం లేదు. అనుభవం లేమితో అతడు చేసిన చెడు కర్మల ఫలితము అనుభవించగా మిగిలినది మంచి కర్మలతో కూడా రద్దు కానిది ముందు జన్మలకు మిగులుతుంది. ఈ ఏర్పాటు వల్ల దీనిని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్తో పోల్చుకోవచ్చు. తొలి 200-300 మానవ జన్మల్లో చేసినదంతా వచ్చి ఓ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటులో వచ్చి పడుతూ ఉంటుంది. అయితే ఈ జన్మల పరంపరలో అతను అంతర్వాణని సృష్టించుకుంటూ ఉంటాడు. అంటే అతని చైతన్యము మాట్లాడగలిగిన స్థితికి ఎదుగుతుంది. అనుభవం పెరిగే కొద్దీ, వివిధ జన్మల అనుభవ సారము కూడే కొద్దీ అతి చిన్నదైన ఈ స్వరము పెరుగుతూ ఉంటుంది. కానీ చాలా జన్మల వరకు అది చెప్పుకోదగినంతగా పనిచేయదు. అంటే ఇక్కడ మనం కొన్ని కర్మలు తెచ్చుకున్నాం ఈ జన్మలో అనుభవించడానికి. అనుభవించగలిగినంత అనుభవించి మిగతావి వచ్చే జన్మలోని నేను అవి చేస్తూ ఉంటాను అక్కడ అని మనం అలా కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక పరిణితి చెందని మనిషికి జంతు ప్రపంచంలోని విషయాలు తెలిసి ఉంటాయి కానీ మనుషుల పద్ధతులు తెలియవు. అంటే చిన్నప్పుడు
వాళ్ళకేమీ తెలీదు కదా! ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు ఏటేటో ప్రవర్తన చేస్తూ ఉంటారు. మరి అలా ఉండడం వల్ల మరి ఇతరుల వస్తువులను సొంతం చేసుకోవాలని మానవుడు కోరుకుంటాడు. మరి అతడిలోని జంతు ప్రవృత్తి ఏంటి అంటే తనకు కావలసిన దాన్ని బల ప్రయోగముతో స్వాధీనము చేసుకోవటము. మనిషి జన్మకొచ్చాక బలవంతుడైతే అదే పని చేస్తాడు. దాంతో పెద్ద తగాదా ఫైటింగు, దానిలో ఒక మనిషి చావు, మానవ ప్రపంచాన్ని పాలించే ధర్మాలు ఇక్కడ అమలులోకి వస్తాయి. హంతకుడిని పట్టుకొని విచారించి ఉరితీస్తారు. పై లెవెల్లో మనోమయ స్థాయిలో ఈ జ్ఞానమంతా నిధిలో చేరుతుంది. ఈ పని ఫలితమేంటో మరి ఆ జ్ఞాన భాండాగారంలో చేరి ఉంటుంది కాబట్టి తరువాత జన్మలో అదే ఆత్మ మరో మనిషి జన్మ ఎత్తినప్పుడు ఇతర వస్తువు తనకు కావాలన్న కోరిక కలిగినప్పుడు వెంటనే ఆ జ్ఞాన భాండాగారము అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఆ శత్రువును తాను చంపినట్లయితే ప్రభుత్వం చేతిలో అటువంటి గతే తనకు పడుతుందని చెబుతుంది, హెచ్చరిస్తుంది. ఈ విధముగా ప్రతి జన్మలోనూ ముఖ్య సంఘటనలు వాటి ఫలితాలు ఆ జ్ఞాన భాండములో చేరుతూ అది వృద్ధి పొందుతూ తరువాత జన్మలలో అవసరమైన చోట హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనము ఏ కర్మలు చేస్తున్నామో, తప్పు చేస్తే మంచి కర్మలో తప్పు చేసినప్పుడు చెడు కర్మగా యాడ్ అవుతుంటుంది. మంచి చేస్తే మంచి కర్మగా యాడ్ అవుతూ ఉంటుంది. అది మనకి అక్కడ చెప్తూ ఉంటారట. ఆత్మ హెచ్చరిస్తూ కూడా ఉంటుందట. ఒక చిన్న వివరణతో ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. అంటే సున్నితమైన అంతరాత్మ ఉండి దాని మాటలు వినే మనిషిలో ఉన్న ఆత్మ వృద్ధాత్మని, కొత్తగా వచ్చిన ఆత్మ కాదని అక్కడ అర్థమవుతుంది. గత జన్మలలో చక్కని అనుభవాలు గడించి ఉంటే తప్ప మంచి నిపుణత కలిగిన చైతన్యము, జ్ఞాన భాండము ఏర్పడదు. ఇక్కడ ఇక్కడ వయసుతో సంబంధం లేదు, ఇక్కడ ఆత్మతోనే సంబంధం అన్నమాట. మరి దాదాపు 200 జన్మల వరకు ఒక్కొక్క జన్మలో మంచి కర్మల కంటే చెడు కర్మలే ఎక్కువగా చేస్తూ ఉంటాడు. వాటిల్లో కష్టాలు, దురదృష్టము అనుభవించటం ద్వారా అవి నశించిపోతాయి. మిగిలినది ఓవర్ డ్రాఫ్ట్కు పోయి చేరుతుంది. ఆత్మ పరిణితి చెందే కొద్దీ, అనుభవం గడించే కొద్దీ లోక జ్ఞానము పెరుగుతుంది. చెడు చేస్తే కష్టాలు వస్తాయని అర్థమవుతుంది. మంచి పనులు చేస్తే, దయగన పనులు చేస్తే ఆనందం కలుగుతుంది అని అర్థమవుతుంది. మంచి స్నేహితులు ఏర్పడతారని చెబుతుంది. ఈ విధముగా ఆత్మ ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. అతడు పరిణితి చెందుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. మరి ఒక జన్మలోనే చెడు కర్మల కంటే మంచి పనుల ఫలితమైన మంచి కర్మ ఎక్కువగా చేస్తాడు. ఇది మానవాత్మ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇప్పటి నుంచి అతను ఉపయోగకరమైన వ్యక్తిగా, సంఘములో విలువ కలిగిన మనిషిగా తయారవుతాడు. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ కొత్త జన్మ తీసుకోబోయే ముందు అతని ఓవర్ డ్రాఫ్ట్లో నుంచి కొద్దిగా తీసి ఈ జన్మలో అనుభవించడానికి కేటాయించడం జరుగుతుంది. దీనితో పాటు ఆ జన్మలో చేసిన చెడు కర్మను కూడా అనుభవించేయటం జరుగుతుంది. దయతో చేసే మంచి పనుల వల్ల అతనికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పరిణితి మార్గంలో చక్కగా ఎదుగుతాడు. అంటే ఈ జన్మలో మనం చేసిన మంచి పనులు చేస్తూ అలాగ ఆత్మ ఎన్నో అనుభవాలు, కష్టపడి మనం మంచి పనులు చేస్తే ఆనందము, ఎవరినైనా ఇబ్బంది పెడితే కష్టము, ఇవన్నీ యాడ్ అయినప్పుడు మరి ఆ పాతవి కూడా మనం మంచి పేరు తెచ్చుకొని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చక్కగా ధ్యానం చేసి, ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానం అందరికీ పంచుతూ ఉన్నప్పుడు ఆ గత జన్మల్లో కర్మలు కూడా ఇక్కడ మనం దగ్ధం చేసుకోవచ్చు అని మనం చెప్తున్నారు కదా. ఆ పాతవన్నీ కూడా ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో ఆ పాతవి కూడా మనం జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పద్ధతుల ద్వారా ప్రకృతి ధర్మాలన్నీ ఒకదానిలో ఒకటి మరి చొచ్చుకుపోతున్నట్లుండి వాటి అంచులు పొడుపు కథలా ఉంటుందనుకోండి. మరి ఆ పొడుపు కథను నీకు చక్కగా విప్పి చెప్పడానికే నేను వచ్చాను. మరి ఆ ముక్కలన్నిటినీ తీసుకొని నువ్వు క్రమేణా ఒక పూర్తి బొమ్మగా తయారు చేయటం నేర్చుకోవాలి. ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు, నేను చిన్న చిన్నవన్నీ నీకు చెప్తున్నప్పుడు నువ్వు అవన్నిటినీ కూడా, ఇప్పుడు ఒక శిల ఉంది, ఒక రాయిని
మరి ఒక శిల్పముగా మరి తయారు చెయ్యాలి అన్నప్పుడు ఆ ఎక్స్ట్రాగా ఉన్న పీసులు ఆ శిల్పి కట్ చేస్తూ ఉంటాడు కదా. అప్పుడే అది ఒక విగ్రహంగా రూపాంతరం ఎలా అయితే చెందుతుందో నేను చెప్తూ ఉంటున్నాను. కాబట్టి నువ్వు అవన్నింటిని కూడా కరెక్ట్గా ఒక లెవెల్గా పేర్చి ఆ ముక్కలన్నిటిని కూడదీసుకొని నువ్వు ఒక పూర్తి బొమ్మగా నువ్వు తయారు చేయటం నేర్చుకోవాలి. మరి అయితే మానవ ప్రపంచంలో అవసరమైన అనుభవాన్నంతా మనుషులు ఎలా పొందగలుగుతున్నారు అనేది నీకు అర్థం కావాలంటే నేను చెప్పబోయే ప్రతిపాదనలు నువ్వు అంగీకరించాలి. మరి మానవ జన్మలో అనుభవాలన్నీ కూడా మనుషులు ఎలా పొందుతున్నారంటే నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విని అంగీకరించాలి. ఏంటి అవి అంటే, మరి మానవుడు ఒక ఆత్మ ఎదగని నిమ్న స్థాయి నుంచి, అంటే అడవి మనిషి స్థాయి నుంచి పరిపూర్ణమైన మనిషిగా ఎదిగే పరిణితి క్రమంలో మనిషి 3 చైతన్య వాహనాలను లేదా 3 శరీరాలను ఉపయోగించవలసి ఉంటుంది. అవి ఏంటి అంటే మనోమయ, ప్రాణమయ, యాతన, భౌతిక శరీరము. అంటే ఆఖరుదైన ఈ భౌతిక శరీరముతో నేను ఈ పని చేస్తున్నాము. మనిషి కంటికి కనబడేది ఈ భౌతిక శరీరమే. మరి కనబడనివి మనోమయ శరీరం అంటే మనస్సు, ప్రాణమయ శరీరము, యాతనా శరీరము. ఈ మూడిటి లోపల ఈ భౌతిక శరీరం అన్నదే బయటికి కనబడుతుంది. మన లోపల ఉన్న శరీరాలు ఉన్నాయి. మరి ఈ 3 శరీరాలను మనము 3 వేరు చైతన్య స్థాయిలో ఉపయోగిస్తాము. ఒకటి మనోమయ, ప్రాణమయ, భౌతిక స్థాయి. మరి మనోమయ ప్రపంచంలో పైభాగంలో ఉండే నేనుని ఈ 3 శరీరాలు ఆధారం చేసుకొని పనిచేస్తాయి. దానినే కారణ స్థాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఒకానొక ఆత్మ అన్నది కారణ స్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఈ 3 శరీరాలను ధరించవలసి ఉంటుంది ఆత్మ. మరి ఆత్మను ఒక నగ్న మానవునిగా ఊహించుకో. అతను ఈ 3 దుస్తులను తన శరీరాలను ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అతి తక్కువ సాంద్రత కలిగిన శరీరము మనోమయ శరీరం. మరి ఈ మనోమయ ప్రపంచము ఏ తత్వముతో చేయబడిందో ఆ తత్వములోంచి గ్రహించి తన చుట్టూ చుట్టుకుంటాడు. మరి దాంతో మనోమయ శరీరము ఏర్పడుతుంది. ఇది మనిషి వేసుకునే లోపల దుస్తుల లాంటిది. మరి ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరము ఆత్మ గత జన్మ చివరి నాటికి మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటుంది. కనుక దానిని ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి చాలా తేడా ఉంది. మరి వృద్ధ ఆత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుభవం ఉంటుంది కదా. మరి తరువాత ఆ చైతన్య ఉనికి మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది. ఈ వస్త్రము ప్రాణమయ పదార్థముతో తయారయ్యి మనోమయ వస్త్రం కన్నా మొరటగా ఉంటుంది. మరి ఈ ప్రాణమయ శరీరము మనోమయ శరీరం పైన ఉంటుంది. దీని స్థాయి కూడా ఆ ఆత్మ ఎదుగుదలను బట్టి ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనిషి వేసుకునే లోపలి వెలుపలి వస్త్రాలుగా భావించవచ్చు. మరి ఇప్పుడిక మొరటుగా దట్టంగా ఉండే శరీరం అవసరం అవుతుంది. దానిని పొందాలంటే భౌతిక స్థాయిలోనే భౌతిక సాధనము కావాలి. మరో విధంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడి సహాయంతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మరి కొత్త భౌతిక శరీరము ఆ ఆత్మ గత జన్మల్లో చేసుకున్న కర్మలకు తగినట్లుగా ఏర్పడుతుంది. మిగిలిన శరీరాలలాగానే ఈ భౌతిక శరీరాన్ని మనిషి ధరించే ఓవర్ కోటుతో పోల్చవచ్చు. కాబట్టి మీకు కనబడే ప్రతి మానవుడు వాస్తవానికి దాని లోపల మరొకటి 3 శరీరాలను ధరించి ఉంటాడు. అంటే వెలుపలి భౌతిక శరీరము దలసరిగా ఉండటం వల్ల లోపల ఉన్న మిగిలిన రెండింటిని చూడలేకపోతున్నాము. మరి మనిషి చనిపోయినప్పుడు జరిగేదల్లా ఏంటి అంటే ఈ వెలుపల తొడుగును వదిలేస్తున్నాడు. భౌతిక శరీరాన్ని వదిలేశాక కూడా మనిషి ఇంకా ఉన్నాడు. ప్రాణమయ మనోమయ శరీరాలు ఇంకా ధరించే ఉన్నాడు. ఇప్పటికీ వెలుపల ఉన్నది ప్రాణమయ శరీరము, దాని లోపల మనోమయ శరీరము. మరణాంతరము నిజానికి ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు ఈ శరీరాల గురించి నీకు నేను ఇంకా వివరంగా చెప్పాలి అని ఆ భారతీయ నేస్తం ఇతనికి చెప్తున్నాడు అనమాట. అంటే మన లోపల మరి 3 శరీరాలు ఉన్నాయి. ఈ భౌతిక బయటికి కనిపించేదే కాదు.
మరి మనం భౌతిక నేత్రాలతో చూసే భౌతిక శరీరం ఏదైతే ఉందో అది చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థముతో తయారైంది. ఇది కొంచెము తక్కువ దళసరిగా ఉండే ఎథిరిక్ డబల్ ఉంటుంది. దీనినే ఈజిప్ట్ వారు ఖా అంటారట. ఇది మనిషి బ్రతికున్నప్పుడు భౌతిక శరీరాన్ని వదిలి చనిపోయినప్పుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మరి మనం చనిపోయేటప్పుడు మన భౌతిక ఈ శరీరం బయటికి కనిపించే ఈ శరీరము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మరి అది నివాస యోగ్యమైన శరీరం అనుకుంటే మాత్రం ఇది అటువంటిది కాదు. అది కంటికి కనబడేది కాదు. దాన్ని చూడాలంటే నిమ్న స్థాయి దివ్య దృష్టిని ఎథిరిక్ సైట్ అంటే ఎథిరిక్ దృష్టిని మనం పెంపొందించుకోవాలి. మరి ఈ ఎథిరిక్ శరీరము ఏ పదార్థముతో అయితే చేయబడిందో ఆ పదార్థము మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుంది. అంటే ఒక కరెంటు యొక్క భావం గురించి ఇక్కడ ఏం చెప్తుందంటే కరెంటు వైరు లోపల వైరు మరి లోపల వైరు వెంట కాదు ప్రవహించేది కదా. ఆ వైరును ఆవరించి ఏ ఎథిరిక్ పదార్థం అయితే ఉందో దాని వెంట ఆ కరెంటు ప్రవహిస్తుంది అని. అంటే నరాల చర్యల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ నరాల ప్రవాహము తెల్లని భౌతిక నరాల వెంట కాదు ప్రవహించేది, దానిని ఆవరించి ఉన్న ఎథిరిక్ పదార్థము వెంట. అంటే ఇక్కడ భౌతిక నరాల వెంట ఉన్న ఎథిరిక్ పదార్థాన్ని తొలగించినట్లయితే మనకు అసలు ఏ రకమైన స్పర్శ కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి ఎనస్థీషియా లేదా మత్తుమందు మనకు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందు ఇస్తారు. ఆ మత్తుమందు ఇచ్చినప్పుడు మరి మనకి అక్కడ కోసినా సరే మనకి నొప్పి లేకుండా ఉంటుంది. అదే అనమాట ఇక్కడ జరిగేది. మరి శరీరం మొత్తం ఇవ్వకుండా శరీరంలో మనకి ఏ భాగం అయితే నొప్పి ఆపరేషన్ చెయ్యాలని ఉంటే ఆ భాగానికి ఇచ్చినప్పుడు ఆ నరం నుంచి కొంత దూరము వరకు మనకి స్పర్శను మోసుకొచ్చి ఈ ఎథిరిక్ పదార్థాన్ని తరిమేస్తున్నాం అనమాట. ఇంజెక్షన్ ఇచ్చి ఈ పదార్థాన్ని బయటికి పంపిస్తున్నాం. అంటే ఇక్కడ తెల్లని భౌతిక నరం అక్కడే ఉంది కానీ ఎక్కడికి పోలేదు. కానీ లక్షణముగా కంటికి కనబడుతూనే ఉంటుంది. అయితే దాన్ని కోసినప్పుడు ఆ పేషెంట్కి స్పర్శ తెలియదు. మరి పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు మరి మత్తు పదార్థం శరీరం మొత్తానికి ఎక్కేలా ఇస్తారు. మరి అప్పుడు ఆ చిక్కటి భౌతిక శరీరం నుంచి ఆ ఎథిరిక్ పదార్థాన్ని దాదాపు పూర్తిగా తొలగించేయటం జరుగుతుందన్నమాట. ఆ తొలగించటంలో 100% ఎథిరిక్ పదార్థాన్ని తొలగించేసినట్లయితే పేషెంటు చనిపోవటం జరుగుతుంది. మరి మత్తు మందు ప్రభావంలో ఉన్న పేషెంటు చనిపోవటం ఈ కారణం వల్లే. మరి మత్తు మందు మోతాదు ఎక్కువైతే మరి ఆ మనిషి శరీరము చనిపోతుందన్నమాట. మరి ఈ ఎథిరిక్ పదార్థము ఉల్లి పొరంత పల్చగా ఉంటుంది, అవసరమైనంత సాగుతుంది. అది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగము. ఇది చేసే పని మరొకటి కూడా ఉంటుంది. నిద్రా సమయంలో భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి మధ్య ఒక లింకులాగా ఇది పనిచేస్తూ ఉంటుందట. జీవాత్మమైన నువ్వు మంచం మీద పడుకొని ఉన్న నీ భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చి అది ఎథిరిక్ పదార్థముతో చేయబడిన తీగ ఒకటి మీ ప్రాణమయ శరీరానికి అతుక్కొని ఉంటుంది. మరి దాని ముఖ్యమైన ఎథిరిక్ పదార్థం అంతా మీ భౌతిక శరీరం లోపల చుట్టూ ఆవరించుకొని ఉంటుంది. మీ ప్రాణమయ శరీరముతో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలన్నా ఎంతెంత దూరము ప్రయాణం చేయాలనుకున్నా మంచం మీద పడుకొని ఉన్న మీ భౌతిక శరీరం నుంచి మీరు వెళ్ళాలనుకున్నంత అంత దూరము అది వెళ్తూనే ఉంటుంది. మరి శరీరం మనం వెంటనే వెరుకులోకి వచ్చేసేటప్పుడు సమయం వచ్చినప్పుడు ఒక అర్జెంటు సందేశము ఆ ఎథిరిక్ తీగ వెంట మీరు ఎక్కడుంటే అక్కడికి అందుతుంది. అప్పుడు భౌతిక శరీరం దగ్గరికి అది తిరిగి వచ్చేసి మరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. భౌతిక శరీరంలోకి మేలుకొని ఈ లెవెల్లో మీ బాధ్యతలు మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. మరి నిద్రపోయినప్పుడు మనము నిద్రలోకి పూర్తిగా స్పృహ కోల్పోగానే మన ఆత్మ మరి భౌతిక శరీరం నుంచి బయటికి రావటం అన్నది జరుగుతుంది మాస్టర్స్. మరి ప్రాణమయ శరీరపు దుస్తులు ధరించి మరి ప్రాణమయ లోకములో విహరిస్తూ ఆ భూమికలోని పరిస్థితులకు బద్దులై ఉంటారు. ఈ భౌతిక శరీరాన్ని మనం మంచం మీద వదిలేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి
వెళ్ళి రావచ్చు. మరి ఈ భౌతిక శరీరం మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ తదుపరి పనికి కావలసిన బలాన్ని పుంజుకుంటుంది మన శరీరము. లోపల బయట ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. మరి ఆత్మస్వరూపుడైన నీకు విశ్రాంతి అవసరం లేదు. పరిమితమైన నీ భౌతిక శరీరానికి మాత్రము విశ్రాంతి అవసరము. ఆత్మకే విశ్రాంతి అక్కరలేదు. మన ఈ భౌతిక అంటే ఈ శరీరానికే విశ్రాంతి అవసరము. మరి అలాగే బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అన్నపానీయం అవసరము. నీ హాస్టల్ శరీరముతో నువ్వు ఎంతెంత దూరాలైనా ఎంతో సునాయాసంగా వెళ్ళగలుగుతాము. మరి హాస్టల్ లెవెల్లో భూమి ఆకర్షణ పనిచేయదు. నేల మీద పోతున్నా మరి నీళ్ళవని నేలవని మరి ఏమి కూడా అక్కడ తేడా అనేది ఉండదు. హాయిగా మనం వెళ్ళిపోతూ ఉంటాము ఆత్మపరంగా. మరి నీ భౌతిక శరీరము విశ్రాంతి తీసుకొని ఆ కొన్ని గంటల కాలంలో ఆత్మగా నువ్వు తిరిగే దూరాలు అపరిమితము. 2:30 నిమిషాల్లో మొత్తం ప్రపంచం చుట్టి రావచ్చు. 2:30 నిమిషాల్లో మన ఆత్మ ప్రపంచం మొత్తం అంత వేగంగా మరి కదులుతుందని మనం తెలుసుకోవాలి ఇక్కడ. మరి జీవుడు జన్మనెత్తడానికి ఒక్కో స్థాయి దిగి వచ్చేటప్పుడు భౌతిక పదార్థము కంటే ఉన్నతమైన నాణ్యమైన పదార్థముతో తన చుట్టూ కప్పుకుంటుంది. అదే హాస్టల్ శరీరము. మరి మన మానవ శరీరము జన్మ తీసుకునేటప్పుడు మరి ఈ భౌతిక శరీరంతో కిందకి రావాలి అని అనుకునేటప్పుడు ఒక పదార్థముతో మన లోపల పొరలాగా చుట్టుకొని ఉంటుందట. అదే హాస్టల్ శరీరము. మరి హాస్టల్ శరీరం లోపల ఇంకొకటి కారణ శరీరం ఉంటుంది. అది కాంతివంతమైన పొగలాగా మరి అండాకారంలో ఉంటుంది. కానీ దానికి భౌతిక శరీరం మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. దీనికి హాస్టల్ పదార్థం పట్ల ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది. అందుకనే దానిని లాక్కొని దగ్గరగా చుట్టుకుంటుంది. అందువల్ల అచ్చంగా తన శరీరాకృతిలోనే ఉంటుంది. హాస్టల్ శరీరము ఈ అండాకారం మధ్యలో భౌతిక శరీరాన్ని ఎలా అయితే దాని లక్షణాలను ఆకారాన్ని గుర్తుపట్టడం జరుగుతుందో హాస్టల్ శరీరాన్ని కూడా దాని ఆకారాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ తయారైన పదార్థము చాలా నాజూకైనది. మరి మన శరీరం చనిపోయాక హాస్టల్ శరీరానికి ఆకారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ భౌతిక శరీరం ఆకారానికి అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు. ఆకారంలో పెద్దది కావలసిన అవసరం లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరము పొగమంచు శరీరమే కానీ భౌతిక శరీరంలాగా దానికి అవయవాలు, ఎముకలు, మాంసము, రక్తము ఇవేవి ఉండవు. ఆత్మ అంటే ఒక పొగ రూపంలో మరి ఎక్కడైనా ఎలాగైనా వెళ్ళిపోతుంది. మరి మనిషి బ్రతికుండగా అతడు నిద్రపోయిన ప్రతిసారి మరి సూక్ష్మ శరీరము సూక్ష్మలోక భూమిలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులను గడిపే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే ఆ పరిణితి దశల్లో సగటు స్థాయిని దాటిన మనిషి మాత్రమే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతాడు. యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ. మనిషి నిద్రించేటప్పుడు శరీరాన్ని బయటకు రావటం వస్తుంది, రాకుండా ఉండటము దానికి సాధ్యపడదు. కాబట్టి అయితే అతని మనోమయ శరీరము ఈ అవకాశాలన్నింటినీ క్షుణ్ణంగా వినియోగించుకోవడానికి తగినంతగా ఎదిగి ఉండదు. అందుకే సూక్ష్మ శరీరము నిద్రపోతున్న ఆ భౌతిక శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుంది. అందుకే మనం అంటే పరిణితి చెందని ఆత్మలు, వాటికి ఎక్కువ అవగాహన ఉండలేని ఆత్మలు ఎలా అంటే ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ భౌతిక శరీరం దగ్గర అది తెచ్చాడుతూ ఉంటుందట. మరి భౌతిక శరీరం నిద్రపోయి ఇక మేలుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరాన్ని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న సూక్ష్మ శరీరము టక్కున మన శరీరంలోనికి భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా భౌతిక శరీరం దగ్గరే పడుండటం వలన ఎదిగిన ఆత్మలలాగా సూక్ష్మలోక వాతావరణానికి అది అన్నలు అంటే ఎప్పుడైతే బయటికి ఆ లోకాలు పై లోకాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండడం వల్ల దానికి ఏమి కూడా ఆత్మలాగా సూక్ష్మలోక వాతావరణానికి అది అలవాటు పడదట. మరి ఇటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు భౌతిక శరీరం లేకుండా పోయేసరికి ఆ జీవుడికి సరికొత్త అంటే ఎప్పుడైతే ఇక్కడే ఉండిపోయి ఏమీ నేర్చుకోకుండా ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు మనం చనిపోయినప్పుడు అక్కడ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుందట ఆత్మకి. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే చనిపోయిన వెంటనే ఆత్మ తిరిగి మళ్ళీ ఆ భౌతిక శరీరంలోనికి రావడానికి చాలా ఆరాట పడుతుందట.
మరి దానికి తెలిసిన జీవితము ఈ భౌతిక శరీరంలో ఉండటమే. కానీ అది తిరిగి పొందలేదు ఆ శరీరాన్ని. కారణము ఎతిరిక పదార్థం మొత్తము భౌతిక శరీరం నుంచి విడిపోయి ఉంటుంది. దాన్ని తిరిగి శరీరానికి అతికించడం కుదరదు. కాబట్టి ప్రాణము మళ్ళీ తిరిగి భౌతిక శరీరంలోనికి ప్రవేశించడము అక్కడ జరగదు. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలోనికి వెళ్ళాలంటే అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఆ లోపల ఉన్న శరీరము పూర్తిగా మూసుకుపడిపోద్ది. మరి భౌతిక శరీర మరణము అనేక మార్గాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల శరీరము ఇక సరిగ్గా పనిచేయలేకపోతుంది. లేకపోతే ముసలితనము వల్ల శరీరము మూలపడిపోతుంది. మరి యాక్సిడెంట్ల వల్ల శరీరంలోని బాగు చేయలేనంతగా ఒక్కొక్కసారి ఎన్నో అవయవాలు కూడా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మరి వీళ్ళందరి విషయాల్లో జరిగేది ఏంటి అంటే ఈ ఎతిరిక భాగము భౌతిక శరీరం నుంచి బలవంతంగా బయటికి గెంటబడుతుంది. ఎందుకంటే అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరము తన పనులను ఇక సక్రమంగా నిర్వర్తించలేకపోవటం. అంటే ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయో మనకి ఆ లోపల మొత్తం అవన్నీ దుమ్ములవి ఇదైపోయి అంటే ఇక్కడ ఎతిరిక శరీరము పని చేయలేని స్థితిలో ఉంటుందట. మరి ఇక్కడ పని కరెక్ట్గా చేయలేక ఆ భౌతిక శరీరం లేకుండా ఎతిరిక డబలు మనలేదు. చనిపోయేటప్పుడు గుండు కొట్టుకోవడము ఆగిపోయినప్పుడు ఎతిరిక డబలకు విపరీతమైన భయం వేసి ఆ జీవి ఏ సూక్ష్మ శరీరంలో అయితే ఉంటాడో వెళ్ళి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అంటే బయటకు భౌతిక శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని. ఆ సూక్ష్మ శరీరం కూడా చాలా బలవంతంగా శరీరంలో నుంచి బయటికి నెట్టవేయబడి నిలబడిపోయి ఉంటుందట. ఇది వెళ్ళి దాన్ని కౌగిలించుకుంటుంది. ఆ ఎతిరిక భాగానికి కూడా తెలుసు అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరం మరణిస్తుందంటే అది తనకు కూడా మరణమే అని. దానికి చావాలని ఉండదు, ఇంకా బ్రతకాలని ఉంటుంది. కొంతకాలం బ్రతకాలన్న ఆశతో ఆ జీవి యొక్క సూక్ష్మ శరీరానికి ఖర్చుకుపోతుంది. ఆ జీవి తన సంకల్ప బలముతో తన జుంజాటాన్ని, అంటే చనిపోయే ముందు ఇలాగా జుంజాటం పడుతూ ఉంటారు కదా, అది చెప్తున్నారనమాట అక్కడ అది వదిలించుకోలేంత వరకు ఆ సూక్ష్మ శరీరాలు రెండు శరీరాల మధ్య ఊగిసలాడుతూ వేలాడుతూ ఉంటుందన్నమాట. మరి భౌతిక శరీరాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇటు భూమికలోనూ పనిచేయలేదు, అటు ఎతిరిక పదార్థము ఇంకా తనను అంటిపెట్టుకొని ఉంది కాబట్టి సూక్ష్మ లోక భూమికలను చూడలేక అక్కడి మాటలు వినలేక ఆ భూమికలోను సక్రమంగా పనిచేయలేకపోతుందట ఆత్మ. అవతల లోకములో ఉన్నవారు తమ సంకల్ప శక్తిని వినియోగించుకోమని చెప్పినా మరి మరణ భయముతో చనిపోయిన వారు మరి దానిని నిరాకరిస్తారు. వారికి భౌతిక శరీరం ఒకటే తెలుసు కాబట్టి, మనకి లోపలిన్ని శరీరాలు ఉన్నాయి అని మరి తెలియదు కాబట్టి మరి మిగిలిన ఆ భౌతిక పదార్థాలను అంటిపెట్టుకొని ఉంటాడు. పోరాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏదో ఒక రోజు సంకల్ప శక్తిని ఉపయోగించుకొని బయటపడక తప్పదు. తప్పనిసరి అయిన దానిని ప్రతిఘటించడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ కాలము రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడవలసి ఉంటుంది. జీవిత కాలంలో మూలాధార పుస్తకాలు చదివి మరణం వల్ల అవగాహన పొందిన వ్యక్తి మరణాంతరము ఎతిరిక్కిని వదిలించుకొని శాశ్వత సూక్ష్మ లోక పరిస్థితుల్లో జీవితాన్ని ఇముడ్చుకుంటాడు. శాశ్వతము అని నేను ఎందుకు అన్నానంటే అతడు భౌతిక శరీరాన్ని కోల్పోయాడు. మళ్ళీ జన్మ తీసుకొని ఈ భౌతిక ప్రపంచంలో కొంతకాలము గడపడానికి సరైన సమయం వచ్చే వరకు అతడికి భౌతిక శరీరము దొరకదు. రాత్రింబవళ్ళు కూడా సూక్ష్మ లోకాల ఆ వాతావరణంలోనే గడుపుతాడట ఆ జీవి. మరి ఎతిరిక డబలను వదిలించుకున్న సంకల్ప యత్నము జరగగానే ఆ ఎతిరిక పదార్థం రాలి పడిపోయి భౌతిక శరీరం లాగా రాగానే అది నశించిపోతుంది. మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ బాహ్య శరీరం ఎలా అయితే మరి ఆత్మ బయటకు వచ్చేస్తుందో మన లోపల ఉన్న ఎతిరిక శరీరం కూడా కొద్ది కాలానికి అది బయట ఉన్న శరీరంలాగే నశించిపోతుంది. అయితే ఈ భౌతిక శరీరము ఎక్కువ సాంద్రత కలిగింది కనుక నశించిపోవడానికి నెలలు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఎతిరిక భాగం మాత్రము చాలా తేలికగా సున్నితంగా మరి వెంటనే నశించిపోయి దుమ్ములో కలిసిపోతుందట.
మరి జీవుడికి ఇప్పుడిక భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించి సూక్ష్మ లోకములో ఉన్నంత కాలము ఆ శరీరంలోనే పనిచేస్తూ ఉంటాడు. ఇంకా భౌతిక శరీరం లేదు కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలోనే పనిచేస్తూ ఉంటుందట ఆ ఆత్మ. మరి సూక్ష్మ లోకము భావాల మరి భ్రమలకు లోకము. సూక్ష్మ లోకం అనేది ఒక భ్రమ ఊహించుకుంటాం కదా, భ్రమతో ఉంటామంటాం, అలాంటి లోకం అనమాట. మనకి తెలిసిన ఏ గ్యాస్ సాంద్రత తక్కువ కలిగిన పదార్థముతో చేయబడి ఉంటుంది. ఈ ప్రపంచము సూక్ష్మ శరీర వాహకము. మరి భావాలు ప్రాణమయ పదార్థ ప్రకంపనతో ఏర్పడతాయి. మనం భావనలు అంటాం కదా, నువ్వు ఏ భావనతో ఉంటావో అదే జరుగుతుంది అని. ఆ భావం అన్నది మరి దివ్య దృష్టి గల వారికి ప్రేమ, కృతజ్ఞత, నిస్వార్థత ఉన్న భావాలు మరి నాజూకు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. మరి లోభత్వము, అసూయ, స్వార్థపు ప్రేమ ఇలాంటి భావాలు మరి ఎక్కువ సాంద్రత కలిగిన మొరటు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. మరణానికి ముందు మనిషి ఎలా ఉంటాడో మరణాంతరము కూడా అలాగే ఉంటాడు. కాకపోతే మరణాంతరము ఆత్మకు భౌతిక శరీరము కానీ భౌతిక ప్రపంచ పరిధులు కానీ ఉండవు. మంచి గుణాలు, అవగుణాలు అన్నీ సేమ్ మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. మరి సూక్ష్మ శరీరము ద్రవాత్మ స్థితిలో ఉన్నందువలన ఆ గుణాలు తీవ్రమై చాలా మంచిగాను చాలా చెడ్డగాను ఉంటాయి. మరి భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఉన్న కొద్దిపాటి వైరము ఇక్కడికి వచ్చేసరికి బద్ధ విరోధముగాను ద్వేషముగాను మారుతుంది. ఇరుపక్షాల ప్రేమగా తయారవుతుంది. అదే భౌతిక శరీరంలో ఉన్నప్పుడైతే ప్రేమాభిమానముతో కూడిన ఒక్క చిన్న పని వల్ల ఎదుటి వాళ్ళలో ప్రేమ వెల్లుబెక్కి చక్కని ప్రశాంతమైన సఖ్యత కలిగిన వాతావరణం ఏర్పడుతుంది. ఆశ్చర్యము కలిగించేలా సూక్ష్మ లోపము భ్రమల ప్రపంచము కాబట్టి భౌతిక ప్రపంచములో లాగా ఇక్కడ ఎక్కువ కాలము అంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ కాలం కష్టపడతాం, అలాగా అక్కడ కష్టపడవలసిన అవసరం లేదు. తిండి బట్ట సమస్తము అక్కడ ఒక్క ఆలోచన మాత్రంగానే అవి తయారైపోతూ ఉంటుంది. మరి సూక్ష్మలోకములో జీవితము సెలవులు ఎంజాయ్ చేసినట్లే ఉంటుంది. పిల్లలకి స్కూల్ సెలవులైనప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఆ పైలోకంలో సూక్ష్మలోకంలో ఉంటుంది. మనకు నిజంగా ఏం చెయ్యాలనిపిస్తే ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఏ హ్యాబీస్ ఉంటాయో మరి వాటిల్లో మనం హ్యాపీగా మరి ఆ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. మరింత జ్ఞానాన్ని పొందాలంటే తగిన సమయం లేదనో మరి శరీరం అలసిపోయిందనో లేక కంటి చూపు మందగించిందనో అలాంటివేవి కూడా అక్కడ ఉండవన్నమాట. అలసిపోవడానికి సూక్ష్మ శరీరంలో అవకాశమే ఉండదట. మరి భౌతిక శరీరాలు నిద్రపోతూ ఉండగా మనం సూక్ష్మ శరీరాలతో ఆ సూక్ష్మలోక స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాము. చనిపోయిన స్నేహితుల్ని బంధువుల్ని అక్కడ కలుసుకుంటాము. కాబట్టి పగటిపూట వీళ్ళందరినీ మర్చిపోయే ప్రయత్నము చేయడము తెలివి తక్కువతనము. వాళ్ళంతా మన చుట్టూనే ఉన్నారు, కాకపోతే వాళ్లకు మనకు చైతన్య పరిమితులు వేరు. మరి చాలా విధాలుగా బాధ కలిగించే విషయం ఏంటంటే రాత్రుళ్ళు తాము చేసే పనులు ఉదయం లేచాక కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు బహుకొద్ది మంది మాత్రమే. అలా గుర్తు పెట్టుకోగలిగితే సదరు మరణ భయం వాళ్ళల్లో చాలా తగ్గిపోతుంది. నరకము నుంచి తప్పుడు పుకార్లు కానీ శాశ్వత నరకములో పడి ఉంటానన్న బోధనలు కానీ వాళ్ళని ఏమీ చేయలేవు. మరి కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి, కొంతమందికి గుర్తుంటాయి, కొంతమందికి గుర్తుండవు అనమాట. గుర్తు పెట్టుకున్న వాళ్ళకి కొద్దిగా ఈ జ్ఞానం అన్నది నేర్చుకొని వాళ్ళు ఇక్కడ ఇదేమి కాదు, ఎక్కడ మనం మరణించినా బ్రతికుంటే ఇక్కడ ఎలా అయితే ఉంటున్నామో మరి పై లోకాల్లో కూడా అలాగే ఉంటాము, ఇక్కడ నరకాలు స్వర్గాలు అన్నీ ఏమీ ఉండవు, అలాంటివన్నీ కూడా ఆ భయాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇట కళలు గుర్తు ఉన్న వాళ్ళకి. మరి పిల్లల్లో రాక్షసుడు పెద్దవాళ్ళను భయపెట్టలేకపోయినట్లే మరి ఆ పుకార్ల వల్ల బోధన వల్ల మరి ఏ విధంగానూ ఆ కళ ఎప్పుడైతే గుర్తుంటుందో చిన్నపిల్లలకి మనం కథలు చెప్పి భయపెడుతూ ఉంటాం, పెద్దవాళ్ళను భయపెట్టలేం కదా, అలా అన్నమాట ఇక్కడ కూడాన. మరి పెద్దవాళ్ళను భయపెట్టలేకపోయినట్లే ఈ పుకార్ల వల్ల బోధల వల్ల ఎప్పుడైతే నీకు ఆ రాత్రి జరిగిన కళ ఉదయానికి గుర్తుందో మనకి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. ఎటువంటి భయాలకి మనం భయపడము. మరి భౌతిక ప్రపంచంలో సగటు మనిషి చాలా సమయాన్ని
మామూలుగా మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితంలోని మనిషి మరి ఆఫీసుల్లోని, మరి షాపుల్లోని, పొలాల్లోని వాళ్ళు చేసే వృత్తుల్లోనే గడుపుతున్నాడు. మరి తన మీద ఆధారపడ్డ వారికి తిండి, బట్ట, మరి డబ్బు సంపాదించవలసిన అవసరము మరి కొద్దిమంది మాత్రమే ఇదంతా చేస్తూ ఉంటారనమాట. అలా కాక అందరూ కూడా గ్రహించినట్లయితే మనందరము చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళం కదా! మరి దానివల్ల మన పరిమితిలో అవరోధం ఏర్పడి ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదురై ఉండేవి. చాలామంది అదృష్టవంతులు మాత్రమే తమ క్లిష్టమైన వృత్తిలో బ్రతకగలుగుతున్నారు. ఒక పెయింటర్ గాని, ఒక సంగీత కళాకారుడు గాని మరి తనకి ఆ వృత్తిలో ఎంతో నైపుణ్యం ఉన్నా సరే వాటిని ఇష్టపెట్టుకోవటం లేదు కదా! ఎందుకంటే ఆ పని తనలో ఒక భాగము. అందులో అతనికి ఆనందము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందుకనే మనిషిలో 64 కళ్ళున్నాయి బయటకు తీయండి. అందులోనే నువ్వు అసలైన ఆనందాన్ని పొందగలుగుతావు. మరి సూక్ష్మలోక భూమికల్లో ఉండే కొన్ని పరిస్థితుల నమూనా సంక్షిప్త స్థూల వివరణ గురించి నేను ఇంకా చెప్తాను అని ఆ భారతీయ నేస్తం అంటే పరమాత్మ అతనికి చెప్తూ ఉన్నాడనమాట.